Hello everyone, welcome to JRCM, where just real cinema matters. This is a movie review video. అసలంటే నేను ఈ మూవీ రివ్యూస్ చేయొద్దని అనుకున్నా, కానీ కొన్ని మంచి మూవీస్ కొంతమంది రివ్యూవర్స్ వల్ల నేను థియేటర్లో మిస్ అయ్యానని నాకు పర్సనల్గా అనిపించింది. అలాంటి ఒక మూవీయే ప్రేమ్ అంటే. థియేటర్లో చూడాల్సిన మూవీ ఓటీటీలో చూసి రిగ్రెట్ అయ్యాను. అండ్ వికీపీడియాలో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ ఫ్లాప్ అని రాశారు, కానీ నాకైతే ఈ మూవీ ఫ్లాప్ కాదు. జస్ట్ థియేటర్ దగ్గర మన అటెన్షన్ మిస్ అయింది అంతే. అందుకే ఇప్పటి నుంచి కొన్ని అండర్ రేటెడ్ మూవీస్ మీద నా హానెస్ట్ ఒపీనియన్ షేర్ చేద్దామని డిసైడ్ అయ్యాను. నో హైప్, నో హేట్, జస్ట్ రియల్ సినిమా. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు ఎ స్మాల్ గ్రాటిట్యూడ్ టువర్డ్స్ మై సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్. నాకైతే రొంబ సంతోషం ఇరుక్కు. ఫస్ట్ వీడియో అసలు వ్యూస్ వస్తాయో రావో అని అనుకున్నా, బట్ విత్ యువర్ రెస్పాన్స్ ఐ ఫెల్ట్ రీఅష్యూర్డ్ దట్ ఐఎమ్ ఆన్ ద రైట్ ట్రాక్. థ్యాంక్ యూ సో మచ్. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈ వీడియోలో లాస్ట్ 2-3 months లో రిలీజ్ అయిన బట్ డిజర్వ్డ్ పాపులారిటీ రాని కొన్ని మంచి మూవీస్ గురించి మాట్లాడతాను. మీరు ఒకవేళ ఈ మూవీస్ చూడకపోతే వీకెండ్ కాబట్టి, పొడి చేసే పనులు కూడా ఏం ఉండవు కాబట్టి వీడియో అయ్యాక ఒకసారి చెక్అవుట్ చేయండి. ఫస్ట్, ప్రేమంటే. స్మాల్ నోట్, ఈ వీడియోలో ప్రేమంటే మూవీ గురించి కొంచెం డీటెయిల్గా మాట్లాడతాను అండ్ మిగిలిన మూవీస్లో రైటింగ్ అండ్ పర్ఫార్మెన్సెస్ ఎలా ఉన్నాయో మాత్రమే చెప్తాను. ప్రేమంటే మూవీ ఈ ఇయర్ November 21st రోజు రిలీజ్ అయింది. సేమ్ డే చాలా మూవీస్ రిలీజ్ అయ్యాయి. నేను స్క్రిప్ట్ రాసేటప్పుడే గమనించాను. అండ్ అప్పుడు ఆ అన్ని మూవీ ట్రైలర్స్లో నాకు 2 మూవీ ట్రైలర్స్ ఇంట్రెస్టింగ్గా అనిపించాయి. ఒకటి ప్రేమంటే, ఇంకోటి రాజు వెడ్స్ రాంబాయ్. ఆబ్వియస్లీ నేను ఫస్ట్ రాజు వెడ్స్ రాంబాయ్కి వెళ్ళాను. నెక్స్ట్ ప్రేమంటేకి టికెట్ బుక్ చేసుకునే ముందు రివ్యూస్ ఒకసారి చూద్దామని యూట్యూబ్ ఓపెన్ చేశా. యావరేజ్ మూవీ, కొత్తగా ఏం లేదు, ఏదో రిలేషన్షిప్ అండ్ మ్యారేజ్ డ్రామా ఇలా చాలా అన్నారు. సర్లే మనకి డబ్బులు ఊరికే రావు కదా అని ఓటీటీలో చూద్దాం అనుకుని వదిలేశా. అండ్ మొన్న December 19th నెట్ఫ్లిక్స్లో వచ్చాక చూశాను. అండ్ హానెస్ట్లీ ఐ వాజ్ ఇంప్రెస్డ్. నాకు చాలా నచ్చింది. ఏం నచ్చిందంటారా? ఫస్ట్, స్టోరీ ఫ్రెష్ ఉంది, ఎగ్జిక్యూషన్ కూడా సాలిడ్ ఉంది. సెటప్ అండ్ పే ఆఫ్స్ అయితే నాకు ఫుల్గా వర్క్ అయ్యాయి. కామెడీ బాగా రాశారు అండ్ డైలాగ్స్ కూడా డైరెక్టరే రాశారంట, అవి కూడా చాలా బాగున్నాయి. పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడితే దర్శియాన గురించి చెప్పాల్సిన పని లేదు. పాతరసంలాగా అన్ని క్యారెక్టర్స్లోకి దూరిపోతాడు. ఇంట్రెస్టింగ్లీ ఆనంద్ గారి క్యారెక్టర్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అయింది. జాంబీ రెడ్డిలో సీరియస్ రోల్ చూసాము, కానీ ఈ మూవీలో కామెడీ, ఎమోషన్, డ్రామా అన్నీ భలే వర్క్ అయ్యాయి. ఆనంద్ గారిది ఇంకో హైలైట్ ఏంటంటే తన స్లాంగ్. కొంచెం తెలంగాణ టచ్ ఉంది, ప్యూర్ కాకపోయినా క్యారెక్టర్కి సూట్ అయింది. ఫైనలీ హీరోయిన్ క్యారెక్టరైజేషన్ అయితే నాకు చాలా నచ్చింది. ఇంకో సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఏంటంటే సుమా గారు ఈ మూవీలో మెయిన్ రోల్ చేయడం. ఆవిడ పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. ఆవిడ కామెడీ ట్రాక్ విత్ వినల్ కిషోర్ గారు అయితే మూవీలో ఇంకో హైలైట్. అండ్ మ్యూజిక్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ స్మూత్గా ఉంది. సాంగ్స్లో ఎస్పెషల్లీ పెళ్లిశురు సాంగ్ అండ్ దోచవే నన్ను సాంగ్లో అయితే ఒక లైన్ ఉంటుంది, రాధ కూడా దొంగైతే ఎలా అని. ఆ లైన్ సినిమా మెయిన్ థీమ్కి సటిల్గా కనెక్ట్ అయింది. సో లిరిక్స్ ఏదో ర్యాండంగా రాయలేదనిపించింది. సో అసలు స్టోరీ ఏంటంటే హీరో అండ్ హీరోయిన్ ఒక పెళ్లిలో కలుస్తారు, ఒకరికొకరు నచ్చి మ్యారేజ్ చేసుకుంటారు. ఆ తర్వాత ఒక 1 month వాళ్ళ మ్యారీడ్ లైఫ్ సాంగ్లో అయిపోతుంది. అండ్ ఆ తర్వాత ఇద్దరు జాబ్ రోల్స్ డిఫరెంట్ ఉండడం, హీరోయిన్ చుట్టూ ఉన్న వాళ్ళు లేనిపోనివి చెప్పడం వల్ల అనుమానం స్టార్ట్ అయ్యి హీరో గురించి ఒక నిజం తెలుస్తుంది. ఆ తర్వాత తను ఎలా ఫేస్ చేశారు ఏంటి అనేదే స్టోరీ. నిజమనగానే హీరోకి ఏదో మెడికల్ ప్రాబ్లం ఉంటుంది, అందుకే డైవర్స్ కోసం సుమా గారు వచ్చి డైవర్స్ ఇప్పిస్తారు అనుకోకండి. జస్ట్ హీరో ప్రొఫెషన్ గురించి ఒక నిజం తెలుస్తుంది. సో అక్కడి నుంచి ద స్టోరీ విల్ టేక్ ఆఫ్. అండ్ నేను ఇంకెక్కువ ప్లాట్ ఏం రివీల్ చేయను. బట్ ఈ మూవీలో ఒక చిన్న మైనస్ పాయింట్ ఏంటంటే ఎండింగ్ ఇంకా బెటర్ చేసుంటే బాగుండు. నాకైతే ధూమ్ 2 ఎండింగ్ గుర్తొచ్చింది. బట్ పర్లేదు, ఒక 2-3 times చూడొచ్చు. అండ్ థియేటర్లో మిస్ అయినందుకు మాత్రం ఐ స్టిల్ రిగ్రెట్ ఇట్. అండ్ బిఫోర్ వాచింగ్ దిస్ మూవీ, లీవ్ యువర్ లాజిక్ అండ్ వాచ్ ఇట్. లైక్ జస్ట్ గో ఫర్ ఇట్. మీరు ఎంజాయ్ చేస్తారు. నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది. నెట్ఫ్లిక్స్ లేని వాళ్ళు ఎక్కడ చూడాలో ఐడియా ఉందనుకుంటా. నెక్స్ట్ మూవీ 5 మినార్. ఈ మూవీ కూడా 21st November రోజు రిలీజ్ అయిందంట. నేను ఇంకా డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అనుకున్నా, ఎందుకంటే జస్ట్ 1 week థియేట్రికల్ రన్ తర్వాత డైరెక్ట్గా ఓటీటీలోకి వచ్చింది. ప్రాపర్ ప్రమోషన్ చేసి ఒక 1 month అయినా థియేటర్స్లో పెట్టుంటే రాస్తారు నన్నకి సాలిడ్ హిట్ అయ్యేది. అయినా ఇప్పుడు మనం ఏం చేయలేం. మినిమం అప్రిషియేషన్ ఇవ్వడం మాత్రమే మన చేతిలో ఉంది. స్టోరీ అండ్ రైటింగ్ చూసుకుంటే ఈ మూవీ మరీ సీటేజ్ థ్రిల్లర్ కాదు, మంచి లైట్ థ్రిల్లర్.
కామెడీతో బ్లేమ్ చేసి నెక్స్ట్ ఏం అవుతుంది అనే క్యూరియాసిటీని మెయింటైన్ చేసింది. అండ్ పర్ఫార్మెన్సెస్ విషయం చూసుకుంటే రాజ్ తరుణ్ గారికి ఇది ఒక స్ట్రాంగ్ కంబ్యాక్ అనొచ్చు. కామెడీ టైమింగ్ అండ్ యాక్టింగ్ బాగుంది. పాంచ్ మినార్లో బ్రహ్మాజీ గారి పర్ఫార్మెన్స్ హైలైట్. ఓవర్గా రెచ్చిపోయి ఇరుక్కుపోతూ ఉంటారు. నెక్స్ట్ మూవీ ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో. ఈ మూవీ ఆల్రెడీ థియేటర్లో సక్సెస్ అయింది, బట్ నాకైతే ఇంకా చాలా సక్సెస్ డిజర్వ్ చేసే మూవీ అనిపించింది. అండ్ స్టోరీ అండ్ రైటింగ్ చూసుకుంటే క్యారెక్టర్స్ బాగా రాశారు. అండ్ ఆ క్యారెక్టర్స్ వల్లనే మూవీలో కాన్ఫ్లిక్ట్ రావడం అనేది బాగుంది. ఎస్పెషలీ రోహన్ రాయ్ చేసిన రాము క్యారెక్టర్. అసలు రాము లేకపోతే మూవీలో మెయిన్ కాన్ఫ్లిక్టే లేదు. అండ్ అన్ని క్యారెక్టర్స్కి మూవీలో ఒక పర్పస్ ఉంది. లైక్ ప్రతి క్యారెక్టర్ ఎక్కడో ఒక దగ్గర స్టోరీని టర్న్ చేస్తూ నాకు నచ్చింది. జస్ట్ బ్రిలియంట్ రైటింగ్. అండ్ పర్ఫార్మెన్సెస్ చూస్తే థిరువీరన్న ఆల్రెడీ మనకు చాలా చేసి చూపించాడు. అదంతా నాకు తెలీదు. నాకు కావాల్సిందల్లా మసూదాబీకి ఏమైంది, తన నాజియా వెంట ఎందుకు పడుతుంది? कल से तुम लोग उसको शिकायत करेंगे ना साले, यही मरवा दूंगा तुम सबको. जोड़ाడు मैं చూసినా నువ్వు చూసుకున్నావా? వి ఆల్ నో దట్ ఈజ్ అ న్యాచురల్ పర్ఫార్మర్. బట్ సర్ప్రైజింగ్లీ ఈ మూవీలో ఇంకో మెయిన్ క్యారెక్టర్గా చేసిన నరేంద్ర రవి గారి యాక్టింగ్ చాలా ప్లస్ అయింది. ఆ వాయిస్ టోన్ అండ్ ఇన్నోసెన్స్తోనే కామెడీ జనరేట్ చేశారు. మెయిన్లీ శ్రీకాకుళం స్లాంగ్ అయితే అస్సలు ఆర్టిఫిషియల్ అనిపించలేదు. హీరోయిన్ టీనా శ్రావ్య గారి పర్ఫార్మెన్స్ బాగుంది. అండ్ ముందు చెప్పినట్టు రోహన్ రాయ్ క్యారెక్టర్ లేకపోతే సినిమానే లేదు. పెద్దది పెట్టు, నేను నీకు పెద్దది పెడతాను కదా. నెక్స్ట్ మూవీ T.S. E-Ray. ఇది ఒక మలయాళం హారర్ ఫిలిం. డోంట్ వరీ, తెలుగులో కూడా అవైలబుల్ ఉంది. స్టోరీ అండ్ రైటింగ్ చూసుకుంటే రెగ్యులర్ హారర్ ట్రోప్స్ని ఈ మూవీ బ్రేక్ చేస్తుంది. భయపెట్టడానికి ఏం లౌడ్ సౌండ్స్ వాడారు, అలా ఒక ఫ్లోలో వెళ్తుంది. ఈ మూవీ నేను ఇంట్లో పెట్టినప్పుడు అందరం రిలాక్స్డ్గా పడుకొని చూడడం స్టార్ట్ చేసాం. ఇంటర్వెల్ కల్లా అందరం క్యూరియస్తో కూర్చొని ఉన్నాం నెక్స్ట్ ఏం అవుతుందని. ఫస్ట్ టైం ఇలా కూడా భయపెట్టచ్చా అని అనిపించింది. లైక్ టూ మచ్ మేకప్ వేసి దయ్యంతో డ్యాన్స్ చేయించడం లేదు, భూత వైద్యులతో సాంగ్స్ పాడించడం లేదు, అన్వాంటెడ్ జంప్ స్కేర్స్ లేవు. జస్ట్ సౌండ్ అండ్ క్యారెక్టర్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్. లిటరలీ వాళ్ళ భయం నాకు ట్రాన్స్ఫర్ అయింది. అండ్ హైలైట్ ఏంటంటే స్టోరీ టెల్లింగ్ అండ్ విజువల్స్ చాలా బాగున్నాయి. పర్ఫార్మెన్సెస్ చూసుకుంటే ప్రణవ్ మోహన్ లాల్, గిబిన్ గోపినాథ్ అండ్ జయకురు, వీళ్ళు ముగ్గురు హార్ట్ ఆఫ్ ది మూవీ. అబ్బాబాబాబా ఏం యాక్టింగ్ చేసిరు బై, వాహ్, హ్యాట్స్ ఆఫ్. ఎట్ లాస్ట్ మూవీ ఎండింగ్లో డైరెక్టర్ తన ప్రీవియస్ 2 మూవీస్ని లింక్ చేశారు. అవేం మూవీస్, వాటి స్టోరీ ఏంటి, ఈ మూవీతో లింక్ ఏంటి అనే దానికి సపరేట్ బ్రేక్ డౌన్ వీడియో ప్లాన్ చేస్తున్నా. అది మిస్ కాకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఆల్ ఫ్రమ్ మీ గైస్. సో ఇవన్నీ లాస్ట్ మంత్ ఓటీటీలో నేను చూసిన, మన దగ్గర థియేట్రికల్గా ఇంకా బెటర్ సక్సెస్ డిజర్వ్ చేసిన మూవీస్. అండ్ యా, ప్రేమ అంటే నెట్ఫ్లిక్స్లో ఉంది, పాంచ్ మినార్ అమెజాన్ ప్రైమ్, ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో ZEE5 అండ్ డై సిరే జియో హాట్స్టార్లో ఉంది. మీకు నాలాగే అండర్ రేటెడ్ అనిపించిన మూవీస్ ఏమైనా ఉంటే కామెంట్స్లో చెప్పండి. అండ్ అప్కమింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. బికాస్ జస్ట్ రియల్ సినిమా మ్యాటర్స్ టు అస్. Thank you and see you all in my next video. Now come on.